హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మంటల్లో కాలిపోయిన బస్సు పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం కీసరా సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న ఈ బస్సులో ఒక్కసారిగా వెనక భాగంలో మంటలు వ్యాపించాయి. బస్సు వెనక నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవరు వెంటనే అప్రమత్తమయ్యాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నట్లు అర్థం చేసుకున్న డ్రైవరు బస్సును రోడ్డు పక్కకు ఆపి అందులో ఉన్న ప్రయాణికులను తక్షణమే కిందకు దించాడు. అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్నమైంది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఎవరికీ గాయాలు కూడా కాలేదని సమాచారం. డ్రైవర్ తీసుకున్న వేగవంతమైన నిర్ణయం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటిలోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. క్షణాల తేడాతో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.